ఈరోజు నేను సాంబార్ చేసి చూపిస్తాండి. రెస్టారెంట్ స్టైల్లో ఫంక్షన్లో చేసుకున్నట్టు టేస్ట్ బాగుంటట్టు సూపర్ చేసి చూపిస్తాండి. 1/2 కేజీ కందిపప్పు అండి. మంచిగా మెత్తగా ఉడకబెట్టుకొని కొద్దిగా పసుపు వేసి ఉడకబెట్టుకొని ఇట్లా మెత్తగా రుబ్బుకొని ఇలా పోసుకోవాలండి. ఇలా కొద్దిగా వాటర్ పోసుకోవాలండి లూజ్గా అయ్యేటట్టు. ఒక మీడియం సైజు 2 ఉల్లిగడ్డ ముక్కలు ఇట్లా పొడుగు కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటా ముక్కలు మీడియం సైజు ఒక 2 ఇట్లా పొడుగు కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక చిన్న దోసకాయ ఇట్లా పొడుగు ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలండి. మీడియం సైజు వంకాయలు 2 పొడుగు కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 3 దొండకాయలు ఇట్లా పొడుగు కట్ చేసి వేసుకోవాలండి. ఒక చిన్న సైజు సొరకాయ ఒక సగం కట్ చేసి వేసుకోవాలి ముక్కలు. ఒక 3 బెండకాయలు ఇట్లా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 13 పచ్చిమిరపకాయలు ఇట్లా పొడుగు కట్ చేసుకొని వేసుకోవాలి. 2 ములక్కాయలు ఇట్లా కట్ చేసి వేసుకోవాలి. ఇవన్నీ వేసి కలుపుకోవాలండి. స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని కొద్దిగా ఆయిల్ పెట్టుకొని ఒక 20 నిమిషాలు మరిగించుకోవాలండి. కుక్కర్ మూత పెట్టుకోవద్దండి, ఇట్లా నార్మల్ మూత పెట్టుకోవాలి. కొద్దిగా సందు ఉంచుకోవాలి, పొంగకుండా చూసుకోవాలి. 20 నిమిషాలు ఉడికించుకోవాలి ఇట్లా మంచిగా. ఇప్పుడు 20 నిమిషాలు అయిందండి, మంచిగా మసిలింది, ముక్కలన్నీ మరుగుతున్నాయి. ఇప్పుడు మంచిగా వేడై పొంగొచ్చిందాక ఊటగా పెట్టి తర్వాత జర మీడియం పెట్టుకొని మూత కొద్దిగా గ్యాప్ ఉంచి ఇట్లా మూత కొద్దిగా గ్యాప్ ఉంచి మరిగించుకోవాలి. ఇప్పుడు ఇది మంచిగా మరిగింది కదండి. ఇలా 100 గ్రాముల చింతపండు ఇట్లా పులుసు పిసుకొని వడబోసి పోసుకోవాలి. ఇలా జర పలచగానే ఉండాలండి, వాటర్ పోసుకోవాలి. పలచగా ఉంటేనే మంచిగా ఉంటుంది, మరీ మళ్ళీ చిక్కగా అవుతుంది అన్నట్టు. మనకు కావాల్సిన సైజు కంటే ఇంకా పలచగా చేసుకోవాలి. ఇట్లా పలచగా చేసుకోవాలండి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. ఇలా కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. 1 స్పూన్ బెల్లం వేసుకోవాలి. 1 స్పూను మిరియాల పొడి వేసుకోవాలండి. 2 పాలు ధనియాలు ఉంటే 1 పాలు మిరియాలు వేసి పొడి కొట్టుకోవాలి. ఇట్లా వేయించి అది వేసుకోవాలి. 1 స్పూన్ ధనియాలు 1/2 స్పూన్ మిరియాలు వేసి వేయించి పొడి కొట్టుకున్న పొడి 1 స్పూన్ వేసుకోవాలి. పొడి సాంబార్ పొడి 3 స్పూన్లు వేసుకోవాలండి. ఇదంతా మంచిగా కలుపుకొని ఇంకా మూత పెట్టుకొని ఒక 15 నిమిషాలు మరిగించుకోవాలి. 1/2 గంట మంట మీడియం పెట్టుకొని పొంగకుండా మరిగించుకోవాలి. ఇట్లా మూత గ్యాప్ ఉంచి ఇట్లా పెట్టుకోవాలి, పొంగొద్దు. ఇప్పుడు టేస్ట్కు తగ్గట్టు ఉప్పు వేసుకోవాలండి, కలుపుకోవాలి. ఇప్పుడు 15 నిమిషాలు అయిందండి, మళ్ళీ మంచిగా మరిగింది. ఇప్పుడు ఇళ్ళకు పోపు వేసుకోవాలి మనం. ఇప్పుడు 15 నిమిషాలు అయింది కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇది పక్కకు తీసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఒక ఫ్యాన్ పెట్టుకోవాలండి. ఒక 2 స్పూన్ల నూనె వేసుకోవాలి. ఒక స్పూన్ పోపు గింజలు వేసుకోవాలండి. జీలకర్ర, ఆవాలు, మినపప్పు, ఒక 10 గల్ల మెంతులు ఉన్నాయి ఇలా, ఇవన్నీ వేసుకోవాలి. ఇలా ఒక 15 ఎల్లిపాయలు వేసుకోవాలండి. ఒక 5 ఎండుమిరపకాయలు ఇట్లా చుంచి వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేయాలి. ఇక కలుపుకోవాలి. పోపు రెడీ అయింది. ఇప్పుడు ఇల్లు వేసుకోవాలి పోపు అంతా. ఇట్లా మంచిగా కలుపుకోవాలి. ఇక సాంబార్ రెడీ అయిందండి. ఇట్లా వెరైటీగా చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది.